వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ ప్లేస్. నిన్న మార్కెట్స్ స్వల్పంగా నష్టాలతో క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 58 పాయింట్లు లాస్ అయింది, 26,668 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 18 పాయింట్ల లాస్తో 8,160 దగ్గర క్లోజ్ అయింది. గోల్డ్ 24 పాయింట్లు మాత్రమే పెరిగింది. సిల్వర్లో చూస్తే కంటిన్యూ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయింది. అయితే నిన్న మార్కెట్స్ ఎలా మూవ్ అయ్యాయి, రీజన్స్ ఏంటి, జీడిపి గణాంకాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి చాలా పాజిటివ్గా వచ్చాయి. బట్ స్టిల్ నిన్న నష్టాలను చూసాం. మరి ఇవాళ మార్కెట్స్ పై ఎఫెక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది, మార్కెట్స్ ఎలా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో మనం తెలుసుకుందాం. మన స్టూడియోలో ఉన్నారు అనిల్ గారు, అలాగే మోహన్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. అనిల్ గారు, నిన్న మార్కెట్స్ పై మీ కామెంట్. నిన్న మార్కెట్స్లో ఒక ప్రాఫిట్ బుకింగ్ చూసాం అనమాట. సో షార్ప్గా పెరిగాయి మార్కెట్స్ ఈ మంత్ లాస్ట్ 5 సెషన్స్లో. సో దానివల్ల కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. అందులోనూ మళ్ళీ గ్లోబల్ క్యూస్ సపోర్ట్ చేయలేదన్నమాట. మధ్యాహ్నం యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్గా ఉండటం కూడా మన మార్కెట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవ్వడానికి దోహదం చేశాయి. సో దానివల్ల మార్కెట్స్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగిందని చెప్పొచ్చు. కొద్దిగా నిఫ్టీ 8,200 లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. ఇంట్రాడేలో లాస్ట్ 2 డేస్లోనూ 8,200 లెవెల్స్లో టచ్ చేసి మళ్ళీ తర్వాత బిలోనే క్లోజ్ కావడం జరిగింది. సో ఈ లెవెల్లో మనం రెసిస్టెన్స్ను చూస్తున్నాం నిఫ్టీకి. అదేవిధంగా జీడిపి ఫిగర్స్ నిన్న పోస్ట్ మార్కెట్ వెలువడ్డాయి అనమాట. చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 7.2% జీడిపి గ్రోత్ ఉంటే ఈ సంవత్సరం 7.6%కి పెరిగిందనమాట. అది చాలా ఎంకరేజింగ్గా ఉంది. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్కి అబోవ్ ఉందన్నమాట. సో దానివల్ల ఇవాళ మార్కెట్స్ పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. అందులోనూ మన ఏషియన్ క్యూస్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఎస్జిఎక్స్ నిఫ్టీ 20 పాయింట్స్ అబోవ్ ట్రేడ్ అవుతుంది. సో దీనివల్ల మార్కెట్స్ ఒక పాజిటివ్ ఓపెనింగ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాని తర్వాత గ్లోబల్ క్యూస్ని అనుసరించి పాజిటివ్గానే ఉండే అవకాశం ఉంది మార్కెట్స్. అదేవిధంగా జీడిపి రిజల్ట్స్, మన జీడిపి గణాంకాల ప్రభావం కూడా మార్కెట్లపై కనిపించవచ్చు ఇవాళ. రైట్. అయితే ఇవాళ మార్కెట్స్ పై ఈ ఎఫెక్ట్ ఎలా ఉండే అవకాశం ఉందని అనుకోవచ్చు? అంటే ఏ రేంజ్లో సెన్సెక్స్ అండ్ నిఫ్టీ కదలాడే అవకాశం? 8,200 అబోవ్ సస్టైన్ కాలేకపోతుంది అనమాట. 8,200 అబోవ్ సస్టైన్ అయితే ఫర్దర్గా ర్యాలీ వచ్చే అవకాశం ఉంటుంది. 8,300, 350 లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్. ఎనీ టెక్నికల్ సజెషన్ మోహన్ గారు? ఈరోజు నిఫ్టీ కనుక 8,134 బిలో కనుక క్లోజ్ అయితే ఒక చిన్న కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. కానీ షార్ట్ పొజిషన్స్ మాత్రం హెవీ ఎక్కువ ప్రాఫిట్ కోసం మాత్రం చూడొద్దు. ఏదైనా ఆపర్చునిటీ దొరికితే మాత్రం కరెక్షన్ జరిగిన తర్వాత మేము మళ్ళీ బై చేసుకుంటే బెటర్ ఆపర్చునిటీ. ఓకే. అనిల్ గారు, నిన్న చూస్తే ఆటో అండ్ మెటల్ సెక్టార్స్ బాగా ప్రాఫిట్స్ అంటే గెయిన్ అయినట్లున్నాయి. సో రీజన్ ఏంటి? ఆటోమొబైల్ స్టాక్స్, టాటా మోటార్స్ రిజల్ట్స్ పాజిటివ్గా ఉండటం వల్ల ఆటోమొబైల్ స్టాక్స్ అన్ని పాజిటివ్గా ఉన్నాయి. నిన్న టాటా మోటార్స్ దాదాపు 9% పెరిగింది ఇంట్రాడేలో. సో రిజల్ట్స్ చాలా బాగున్నాయి అనమాట. 4 ఫోల్డ్ జంప్ వచ్చిందనమాట ప్రాఫిట్స్లో. నెట్ సేల్స్ కూడా 18% పెరిగాయి. సో దానివల్ల నిన్న ఆటోమొబైల్ స్టాక్స్ అన్ని కొద్దిగా స్ట్రెంత్ చూపించాయి. అదేవిధంగా మెటల్ స్టాక్స్, టాటా స్టీల్ లాంటి మెటల్ స్టాక్స్ కూడా నిన్న పాజిటివ్గా ఉన్నాయన్నమాట. సో ఆటో అండ్ మెటల్స్ పాజిటివ్గా ఉన్నాయి. అయితే ఐటీ స్టాక్స్లో అండ్ ఫార్మా స్టాక్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. ఫార్మా స్టాక్స్లో ఎస్పెషల్లీ సన్ ఫార్మా రిజల్ట్స్ ఎంకరేజింగ్గా లేవు. దానివల్ల ఆ స్టాక్స్ 6% దాకా నష్టపోయింది అనమాట ఇంట్రాడేలో. ఓకే. మోహన్ గారు, టాప్ గెయినర్స్ ఒకసారి మనం చూస్తే టాటా మోటార్స్ అసలు టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంది. ఇది 11% నిన్న పాజిటివ్గా మూవ్ అయింది ఇది. సో రీజన్ అంటే టాటా మోటార్స్ టెక్నికల్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? టాటా మోటార్స్ టెక్నికల్గా చూస్తే బుల్ ట్రెండ్లోకి మారడం జరిగిందండి. కానీ ప్రజెంట్ ఒక కరెక్షన్ వచ్చిన తర్వాత మాత్రమే పొజిషన్స్ తీసుకోవడం మంచిదండి. రైట్. మీ కామెంట్ అనిల్ గారు, ఎందుకు ఇది స్టాక్ అంత భారీగా పెరగడం రీజన్ ఏంటి? దాని అంటే రిజల్ట్ ఎఫెక్ట్ అండి. ఎస్పెషల్లీ రిజల్ట్స్ చాలా బాగున్నాయి. సో జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ సేల్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో బాగా పెరిగాయి అనమాట. దాని ఎఫెక్ట్ మన డొమెస్టిక్ సేల్స్ కూడా పెరిగాయి. సో దాంతో బాగా పెర్ఫామ్ చేయగలిగింది Q4 రిజల్ట్స్లో. సో ఇక్కడ నుంచి కూడా ఫర్దర్గా పెరగడానికి అవకాశం ఉంది. అయితే నిన్న భారీగా పెరిగింది కాబట్టి కొద్దిగా సైడ్ వేస్లో ఉండొచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఫర్దర్గా లాంగ్ టర్మ్లో బాగా పెరగడానికి అవకాశం ఉంది. సో లాంగ్ టర్మ్ వ్యూతో అంటే ఈ ప్రైస్లో టాటా మోటార్స్ డివిఆర్ కావచ్చు, టాటా మోటార్స్ కొనొచ్చు అంటారు? టాటా మోటార్స్ అండ్ టాటా మోటార్స్ డివిఆర్ బోత్ లుకింగ్ గుడ్ అనమాట. లాంగ్ టర్మ్ కోసం బై చేసుకోవచ్చు. టాటా మోటార్స్ డివిఆర్ బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఫర్దర్గా పెరగడానికి ఛాన్స్ ఉంది. టాటా మోటార్స్ డివిఆర్ పై మీ కామెంట్ మోహన్ గారు? సో టాటా మోటార్స్ డివిఆర్ గురించి తెలుసుకునే ముందు అరవిందో ఫార్మా కూడా నిన్న మంచి పెర్ఫార్మెన్స్ కనబరిచింది. అరవిందో ఫార్మాపై మీ కామెంట్ అనిల్ గారు? అరవిందో ఫార్మా రిజల్ట్ ఎఫెక్ట్ ఉందండి. రిజల్ట్స్ Q4 రిజల్ట్స్ చాలా పాజిటివ్గా ఉన్నాయి. దానివల్ల ఈ స్టాక్ నిన్న దాదాపు 4% పెరిగింది. అయితే మరింత పెరగడానికి ఛాన్స్ ఉందన్నమాట ఈ స్టాక్.
సో 790 లెవెల్స్ నుంచి కొద్దిగా పడిపోయింది అనమాట ఈ స్టాక్స్. మళ్ళీ ఆ లెవెల్కి 52 వీక్ హై లెవెల్కి టచ్ చేసే అవకాశం ఉంది నియర్ టర్మ్లో. ఓకే, అరవిందో ఫార్మా అలాగే టాటా మోటార్స్ డివిఆర్ గురించి టెక్నికల్ లెవెల్స్ చూసే ముందు ఒక కాలర్ను చూద్దాం. రవి వర్మ నెల్లూరు నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. జైన్ ఇరిగేషన్ లాస్ లో ఉన్నాను మేడం. ఎస్కాట్స్ బై చేయొచ్చు. స్ట్రాటజీ యూజ్ చేయాలి. జైన్ ఇరిగేషన్ ఏ ప్రైస్ లో హోల్డ్ చేస్తున్నారండి? 66 లో బై చేసింది మేడం. ఓకే, ఎస్కాట్ ఇప్పుడు కొత్త ఫ్రెష్ గా బై చేయాలనుకుంటున్నారు. ఎస్కాట్స్ బై చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇక జైన్ ఇరిగేషన్ నిన్న రిజల్ట్స్ Q4 రిజల్ట్స్ వచ్చాయండి. రిజల్ట్స్ అంత ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా లేవన్నమాట. దానివల్ల నిన్న 4% పడిపోయిందనమాట. అయితే ఇది ప్రాఫిట్ లాస్ట్ మంత్ బాగా పెరిగింది ఈ స్టాక్, ప్రాఫిట్ బుకింగ్ కూడా అనుకోవచ్చు అనమాట. అయితే ఇది లాంగ్ టర్మ్లో బాగానే పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది అగ్రో రిలేటెడ్ స్టాక్ కాబట్టి మాన్సూన్స్ ప్రిడిక్షన్స్ బాగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు రిజల్ట్స్ ఎఫెక్ట్ ఇప్పుడు 2-3 రోజులు కనిపించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఫర్దర్గా పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. రైట్, ఎస్కాట్ కూడా అడిగారు. ఎస్కాట్స్ కూడా ట్రాక్టర్స్ సేల్స్ బాగానే ఉండే అవకాశం ఉంది ఈ సంవత్సరం. సో అగ్రి రిలేటెడ్ స్టాక్ కాబట్టి ఇది కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎస్కాట్స్ అండ్ మహేంద్ర ఈ బోత్ ట్రాక్టర్స్ తయారు చేసే కంపెనీస్. సో ఫర్దర్గా మూవ్ కావడానికి అవకాశం ఉంది, ఫర్దర్గా పెరగడానికి ఛాన్స్ కనిపిస్తుంది. రైట్, మోహన్ గారు అరవిందో ఫార్మా అలాగే టాటా మోటార్స్ డివిఆర్కి టెక్నికల్ సజెస్ట్ చేస్తారా? టాటా మోటార్స్ డివిఆర్ వచ్చి కంప్లీట్గా బుల్ ట్రెండ్లోనే ఉందండి. కాకపోతే అంటే ప్రజెంట్ ఓవర్బాట్ సిచ్యువేషన్లో ఉంది. సో కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఒక కరెక్షన్ వచ్చిన తర్వాత మాత్రమే ఎంటర్ అవడాన్ని సజెస్ట్ చేయగలను. సో ఇంట్రెస్టింగ్, బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ ఎస్బీఐ బోత్ స్టాక్స్ కూడా నిన్న 3% అబోవ్ ప్రాఫిట్తో క్లోజ్ అవడం మనం చూసాం. అనిల్ గారు, సో ఎస్బీఐ గురించి మీ కామెంట్? ఎస్బీఐ అండ్ నిన్న పిఎస్యూ బ్యాంక్స్ అన్ని పెరిగాయండి. ఎస్బీఐ లీడర్షిప్ తీసుకుందనమాట. సో బాటమ్ ఫిషింగ్ జరుగుతుంది. సో రిజల్ట్స్ ఎఫెక్ట్ అయిపోయిందని చెప్పవచ్చు దీంట్లో. సో లోవర్ లెవెల్స్లో బాగా బయింగ్ జరుగుతుంది. దానివల్ల పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని నిన్న భారీగా పెరిగాయి. ఎస్బీఐ కూడా నిన్న మధ్యాహ్నం తర్వాత బాగా పెరిగిందనమాట. సో ఈ స్టాక్స్లో మళ్ళీ ఫర్దర్గా బయింగ్ ఉండే అవకాశం ఉంటుంది, ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంటుంది, పాజిటివ్ ట్రెండ్. రైట్, సో బై చేయడం బెస్ట్ అంటారా ఈ ప్రైస్లో? ఆర్ ఈ ప్రైస్లో బై చేయడం అంటే లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కోసం బై చేయొచ్చు. లాంగ్ టర్మ్ కోసం అయితే మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్లో మన ఎన్పిఎస్ ఎలా ఉన్నాయి, తర్వాత రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మోహన్ గారు, ఎస్బీఐ గురించి ఎన్ని టెక్నికల్ సజెషన్స్? ఎస్బీఐ ప్రజెంట్ అయితే బయింగ్ అయితే నేను ఏం రికమెండ్ చేయనండి. 213 దాటి కొద్ది రోజులు అక్కడ ట్రేడ్ అయితే అప్పుడు మీరు బై పొజిషన్ తీసుకోవచ్చు. 204 బిలో స్టాప్ లాస్ పెట్టుకుని లాంగ్ పొజిషన్ కంటిన్యూ చేసుకోవచ్చు అండి. రైట్, బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా నిన్న 3 points అప్తో క్లోజ్ అవడం చూసాం మనం. 3% అప్తో క్లోజ్ అవడం చూసాం. ఆల్ పిఎస్యూ బ్యాంక్స్ అని నిన్న బాగా పెరిగాయండి. ప్రైవేట్ బ్యాంక్స్ కంటే పిఎస్యూ బ్యాంక్స్ నిన్న బాగా పెర్ఫామ్ చేసాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా అందులో భాగంగా పెరిగింది. అయితే ఇవన్నీ కూడా లాస్ట్ 1 అవర్లో పెరిగాయి అనమాట నిన్న. సో ఈ ట్రెండ్ ఇవాళ కూడా కనిపించే అవకాశం ఉంది. ఇంకోటి జీడిపి గణాంకాలు పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి బ్యాంకింగ్ స్టాక్స్ కూడా పెరగడానికి అవకాశం కనిపిస్తుంది నియర్ టర్మ్లో. రైట్, నెక్స్ట్ సుబ్బారావు గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సుబ్బారావు గారు చెప్పండి. నా దగ్గర బయోకాన్ ఉండే 400 రూపాయలు కొన్నాను. ఓకే, లాంగ్ టర్మ్ ఉంచుకోమంటారా లేకపోతే ఎంతలో పెట్టి రమ్మంటారా? బయోకాన్ ఎక్సలెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేసిందండి Q4లో. సో మీరు లాంగ్ టర్మ్ కోసం అయితే హోల్డ్ చేసుకోవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో బాగా పెరిగిందనమాట. 455 లెవెల్స్ నుంచి 716 లెవెల్కి పెరిగింది అనమాట. ఇక కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంది. అయితే మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి హోల్డ్ చేసుకోండి, మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. రైట్, అనిల్ గారు, సో లైమ్ లైట్లో ఉన్న సెక్టార్స్ అండ్ స్టాక్స్ గురించి మీ కామెంట్? నిన్న ఫార్మా అండ్ ఐటీ స్టాక్స్లో నెగిటివ్ కనిపించాయి, అంటే ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. అయితే ఆటోమొబైల్, మెటల్ అండ్ పిఎస్యూ బ్యాంక్స్ పాజిటివ్గా కనిపించాయి. బ్రాడర్ మార్కెట్లో చూస్తే టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్ గార్మెంట్స్ సంబంధించిన స్టాక్స్ అన్ని పెరిగాయి. టెక్స్టైల్స్ రెడీమేడ్ గార్మెంట్స్లో గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ ఒకటి 19% పెరిగిందనమాట నిన్న. అదేవిధంగా కేపీఆర్ మిల్స్, లవబుల్ లింగరీ, పెరల్ గ్లోబల్, ఇండియన్ టెరైన్ ఇటువంటి స్టాక్స్ అన్ని పెరిగాయి. అయితే ఇందులో ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నటువంటి కైటెక్స్ గార్మెంట్స్ ఇంకా మూవ్ కాలేదు. 452 లెవెల్స్లో ఉంది కైటెక్స్ గార్మెంట్స్. ఇది పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే వాల్యూమ్స్ జంప్ అయినప్పుడు దీంట్లో పొజిషన్స్ తీసుకోవచ్చు. అదేవిధంగా జోడియక్ క్లాతింగ్ కూడా ఒక ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నట్టు కౌంటర్ అనమాట టెక్స్టైల్స్లో. ఇది కూడా ముందు పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ డైరీ స్టాక్స్ కూడా నిన్న బాగా స్ట్రెంత్ చూపించాయి. కోహినీర్ ఫుడ్స్ 71 రూపీస్ ట్రేడ్ అవుతుంది, 18% పెరిగిందనమాట నిన్న. అదేవిధంగా కేఆర్బిఎల్, క్వాలిటీ ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. పరాగ్ మిల్క్ ఫుడ్స్ కూడా నిన్న బాగా స్ట్రెంత్ చూపించింది. ఉమంగ్ డైరీస్ కూడా పాజిటివ్గా ఉంది. వాడేలాల్ ఇండస్ట్రీస్ కూడా నిన్న పెరిగింది. నిన్న డైరీ స్టాక్స్ అన్ని బాగా పాజిటివ్గా ఉన్నాయి. వాళ్ళు అంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నటువంటి ఇటువంటి కౌంటర్స్లో లాంగ్ టర్మ్ కోసం బై చేసుకోవచ్చు.
రైట్ నెక్స్ట్ కాల్ చూద్దాం. రమేష్ గారు లైన్ లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. నేను అనిల్ గారితో మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడండి. అనిల్ గారు నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. నా దగ్గర ఎస్ బ్యాంక్ 500 షేర్స్ ఉన్నాయండి. 700 రూపీస్ రేట్లో ఉన్నాయండి. అంటే 47% ప్రాఫిట్ లో ఉన్నాను. ఓకే. నేను లాంగ్ టర్మ్ కోసం ఎక్స్పెక్ట్ చేసి ఉంచుకున్నాను. ఇది కంటిన్యూ చేయమంటారా? అంటే ఇప్పుడు కొంచెం బాగా హైలో ఉంది కదా, ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళీ లోకి వచ్చినప్పుడు కవర్ చేయమంటారా? నాకంటే కొనటం అమ్మటం అంత కొంచెం తెలియదండి నాకు. కొనటం కొనగలను కానీ అమ్మటం మళ్ళీ ఎంటర్ అవటం కొంచెం ప్రాబ్లమ్. అందు గురించి అడుగుతున్నాను. ఇప్పటికెలా మనం వదిలిపెట్టి వచ్చా, నెక్స్ట్ జనరేషన్ కోసం పాస్ చేయొచ్చా? ఓకే ఓకే అండి. ఎస్ బ్యాంక్ 685 లెవెల్స్ నుంచి బాగా పెరిగిందండి. 685 లెవెల్స్ నుంచి ఈ మధ్యకాలంలో 1026 దాకా పెరిగిందనమాట. ఇక్కడ ఒక కంటిన్యూస్ బుల్ రన్ చూసాం మనం ఈ స్టాక్లో. సో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు లాంగ్ టర్మ్ కోసం అంటున్నారు కాబట్టి మీరు ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది ఈ స్టాక్. సో మీరు లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకోవచ్చు, మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్. అయితే లాంగ్ టర్మ్ కోసం మీ సజెషన్స్ అనిల్ గారు? లాంగ్ టర్మ్ కోసం ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నటువంటి కౌంటర్స్, అదేవిధంగా రిజల్ట్ పాజిటివ్గా ఉన్నటువంటి కౌంటర్స్లో బై చేసుకోవచ్చు అండి. అడ్వాంటా ఒకటి పాజిటివ్గా ఉంది, అయితే 656 లెవెల్లో ఉందన్నమాట ఇది. అయితే ఇది కొద్దిగా కరెక్షన్స్లో బై చేసుకోవచ్చు. ఇది ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. ఇక్కడ నుంచి కొద్దిగా ఫర్దర్గా కరెక్ట్ అయితే ఈ స్టాక్లో పొజిషన్స్ తీసుకోవచ్చు. అదేవిధంగా కేపీఆర్ మిల్స్ అనే స్టాక్ ఉందండి. ఇది రెడీమేడ్ గార్మెంట్స్కి సంబంధించిన స్టాక్. మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో 974 దగ్గర ఉంది. ఇది కూడా నేను 6% పెరిగింది. ఈ స్టాక్ కూడా కరెక్షన్స్లో బై చేయొచ్చు, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు. 2 స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం సజెస్ట్ చేశారు. కేపీఆర్ మిల్స్ ఒకటి, అడ్వాంటా ఒకటి. అండ్ నెక్స్ట్ కాల్లో చూద్దాం. సుబ్రహ్మణ్యం గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. ఏం లేదు మేడం, అది గుజరాత్ అంబుజా ఇవాళ ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉందండి? గుజరాత్ అంబుజా సిమెంట్స్. గుజరాత్ అంబుజా సిమెంట్స్. ఓకే. సిమెంట్స్ ఉన్నాయి నా దగ్గర 1000 షేర్స్. ఓకే. అది పరిస్థితి ఏముంది? అమ్మాయిమంటారా ఏమైనా? లాంగ్ టర్మ్ వ్యూతో ఉన్నారా? లాంగ్ టర్మ్. ఓకే. గుజరాత్ అంబుజా సిమెంట్స్ లాంగ్ టర్మ్ వ్యూతో ఉన్నారు. సో ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చా, సేల్ చేయొచ్చా అని అడుగుతున్నారు. సిమెంట్ స్టాక్స్ అన్ని పాజిటివ్గా ఉన్నాయండి. రిజల్ట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. అయితే ఈ స్టాక్ ఇంకా మనం రిజల్ట్ వచ్చిందా లేదా ఇంకా ఐడియా లేదండి. సో ఇది ఫర్దర్గా పెరగడానికే ఛాన్స్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో లోయర్ లెవెల్స్ నుంచి 185 లెవెల్స్ నుంచి ఇది బాగా ఫర్దర్గా పెరిగిందనమాట. 237 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది, 228 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. ఇది ఫర్దర్గా అప్ సైడ్ మూమెంట్ అనేది కనిపించే అవకాశం ఉంటుంది. మీరు హోల్డ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. అయితే టాప్ లూజర్స్ విషయానికి వస్తే సన్ ఫార్మా. మోహన్ గారు, సన్ ఫార్మా ఈ స్టాక్ 6% లాస్తో క్లోజ్ అయింది నిన్న. సో టెక్నికల్స్ ఏమైనా సజెస్ట్ చేయగలరా సన్ ఫార్మాకి? యాక్చువల్గా నిన్ననే చెప్పడం జరిగిందండి, సన్ ఫార్మా డౌన్ ట్రెండ్లో ఉందని చెప్పేసి అని. సో ప్రజెంట్ ఇక్కడ ఒక సపోర్ట్ జోన్లో ఉంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 760 ఆ రేంజ్లో సపోర్ట్ జోన్లో ఉంది. అది కనుక బ్రేక్ అయిందంటే కనుక ఇంకా మీకు ఫర్దర్గా 729, 730, 700 కూడా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి ఆ స్క్రిప్ట్ వచ్చి. రైట్. నెక్స్ట్ రత్నారెడ్డి గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. సన్ ఫార్మా గురించి అడుగుదామని చేశాను, లైన్లో చెప్పారు ఆల్రెడీ. ఓకే 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 మేడం, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వెంకటరెడ్డి గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి వెంకటరెడ్డి గారు. చెప్పండి. సింటెక్స్ 81లో తీసుకున్నానండి, అది ఉంచచ్చా లేదా అని ఒకసారి ఫోన్ చేశానండి. సో లాంగ్ టర్మ్ వ్యూతో ఉన్నారా, షార్ట్ టర్మ్ వ్యూతో ఉన్నారా? నేను లాంగ్ టర్మ్ వ్యూ తోటే ఉన్నానండి. ఓకే. సింటెక్స్ 81లో బై చేశారు, సో హోల్డ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. సింటెక్స్ వచ్చి లాస్ట్ 1 ఇయర్ నుంచి చూస్తే ఆల్మోస్ట్ 120 నుంచి 65, 70 ఆ రేంజ్కి పడిపోవడం జరిగిందండి. అది ప్రజెంట్ ఏదో ఒక సబ్ ట్రెండ్ అప్లో ఉంది. 86 అన్నది ఒక రెసిస్టెన్స్ అది. కానీ మీ ప్రైస్ వస్తే మీరు ఎగ్జిట్ అవ్వడం మంచిది అనమాట. రైట్. అయితే భారతీ ఇన్ఫ్రాటెల్ కూడా సో నిన్న 3% వరకు లాస్ అయింది. ఇది ఏ స్టాక్ గురించి? భారతీ ఇన్ఫ్రాటెల్ అండి. ఇన్ఫ్రాటెల్ నిన్న సెకండ్ టాప్ లూజర్గా నిలిచింది. ఈ మధ్యకాలంలో బాగా పెరిగిందండి ఈ స్టాక్, అందువల్ల కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చి ఉంటుంది. దానివల్ల ఈ స్టాక్ నిన్న పడిపోయింది అనమాట. అయితే మన 52 వీక్ లెవెల్ 341 దగ్గర నుంచి కొద్దిగా పెరిగిందనమాట. అక్కడ నుంచి కొద్దిగా పెరిగాక కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. సో ఈ స్టాక్ అంత ఎంకరేజింగ్గా కనిపించట్లేదు. టెక్నికల్గా చూస్తే సైడ్ వేస్లో ట్రేడ్ అవుతుంది. సో దీన్ని అవాయిడ్ చేయడం బెటర్ షార్ట్ టర్మ్ కోసం. నెక్స్ట్ కాల పద్మనాభం నెల్లూరు నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సూపర్ హౌస్ గురించి కావాలండి నాకు. సూపర్ హౌస్ గురించి. ఓకే. 200 కొన్నాను. ఓకే. నా రేట్ వస్తుందా? ఏ ప్రైస్ లో కొన్నారండి?
200. ఓకే. సూపర్ హౌస్ వచ్చి లాస్ట్ 1 ఇయర్ చూస్తుంటే ఆల్మోస్ట్ చాలా హయ్యర్ లెవెల్స్ నుంచి 125, 130 ఆ రేంజ్లో పడిపోవడం జరిగిందండి. ఇది యాక్చువల్గా 200-డే రెసిస్టెన్స్ కింద ట్రేడ్ అవుతుంది. ఇది బుల్ రన్ అయితే మాత్రం చెప్పలేము మేము. మీ ప్రైస్ రావడానికి కూడా సస్టైన్ అవ్వాలంటే నెక్స్ట్ ఫర్దర్ డేస్లో 164 and 165 అబోవ్ కనుక ట్రేడ్ అయితే అప్పుడు మీకు 200 వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. 200 వస్తే కనుక మీరు ఖచ్చితంగా ఎగ్జిట్ అయిపోండి. లాంగ్ టర్మ్ మాత్రం హోల్డ్ చేయొద్దండి. అంటే ఫండమెంటల్గా చూస్తే ఇది స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. అయితే టెక్నికల్గా పెద్దగా సపోర్ట్స్ కనపట్లేదు. హయ్యర్ లెవెల్స్ నుంచి బాగా ఫాలో అయింది. ఫండమెంటల్స్ చూస్తే EPS 21 ఉంది, డివిడెండ్ కూడా పే చేస్తుంది ఇది. సో మీరు లాంగ్ టర్మ్ కోసం అయితే హోల్డ్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్లో పెద్దగా పెర్ఫార్మెన్స్ చూపించే అవకాశం లేదు. లెదర్ ప్రొడక్ట్స్ కంపెనీస్ అన్నీ మళ్ళీ ర్యాలీ వచ్చినప్పుడు ఆ సెక్టర్లో ర్యాలీ వచ్చినప్పుడు ఈ స్టాక్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఓన్లీ BSEలోనే ట్రేడ్ అవుతుంది. వాల్యూమ్స్ కూడా పెద్దగా లేవు అనమాట. వాల్యూమ్స్ జంప్ అయినప్పుడు ఈ స్టాక్ పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. రైట్, నెక్స్ట్ సుబ్బారావు గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. చెప్పండి సుబ్బారావు గారు. ఆర్కం కొన్నాను మేడం, ఒక 400. ఓకే. అది లాంగ్ టర్మ్ వ్యూతో ఉన్నారా? లేదండి, ఒక 4-5 నెలలండి. ఓకే, 4 to 6 months అయింది. సో ఇక హోల్డ్ చేయాలనుకుంటున్నారా లాంగ్ టర్మ్కి, ఆర్ షార్ట్ టర్మ్ అంటే ఈ మధ్యలోనే ఒక 2-3 monthsలో అమ్మేయాలనుకుంటున్నారా? 55లో కొన్నానండి మేడం, 55 అమ్మేద్దామని. వస్తే అమ్మేద్దాం అనుకుంటున్నారు. ఓకే. సో ఆర్కామ్ కూడా రీసెంట్గా చూస్తే 90 రూపీస్ హై నుంచి ఆల్మోస్ట్ 45 రూపీస్ అంటే 50% స్టాక్ ప్రైస్ లూజ్ అవడం జరిగిందండి ఇది. సో ఈ పొజిషన్స్ యాక్చువల్గా చూస్తే ట్రెండ్ మాత్రం బేర్ ట్రెండ్లోనే ఉంది. 45 బిలో కనుక ఏ రోజు అయితే క్లోజ్ అవుతుందో ఆ రోజు మీరు స్టాప్ లాస్ పెట్టుకుని ఎగ్జిట్ అయిపోవడం మంచిది. మీ ప్రైస్ వస్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చి ఆల్మోస్ట్ 60 రూపీస్లో ఒక రెసిస్టెన్స్ ఉంది. 60 to 64 ఆ రేంజ్లో నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉన్నాయి. ఈ 60 క్రాస్ అయితే నెక్స్ట్ ఫర్దర్ హైకి వెళ్ళే ఛాన్సెస్ ఉందండి. నెక్స్ట్ త్రిమూర్తులు గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. లైన్ కట్ అయినట్లుంది. అయితే TCS నిన్న 2.5% డౌన్ అయింది. సో TCS లాంటి IT రిలేటెడ్ కంపెనీస్, ఇన్ఫోసిస్ కూడా 2-3 days బ్యాక్ బాగా పెర్ఫామ్ చేసాయి అండ్ నౌ అగైన్ ఫాల్. అసలు IT ట్రెండ్ ఎలా ఉందంటారు? TCS వచ్చి 2119 అనమాట. అక్కడ నుంచి బాగా పెరిగింది అనమాట. ఈ మధ్య కాలంలో 2700 లెవెల్కి పెరిగింది. సో ఇక్కడ ఒక ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. ఒక మంచి ర్యాలీ తర్వాత ఒక ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. దానివల్ల నిన్న దాదాపు 2.5% నష్టపోవడం జరిగింది. అయితే ఇది షార్ట్ టర్మ్ కరెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇది ఫర్దర్గా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే, వెంకటేశ్వర గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. IDFC కొన్నాను 50 రూపాయలు ఉంటుందా, తీసేయచ్చు షార్ట్ టర్మ్ కండి? IDFC 50 రూపీస్ దగ్గర బై చేశారు. షార్ట్ టర్మ్ కోసం ఉంచొచ్చా, తీసేయచ్చు అడుగుతున్నారు అనిల్ గారు. IDFC ఫండమెంటల్గా అంత ఎంకరేజింగ్గా లేదు. ఫండమెంటల్స్ మనకి ఏం కనిపించట్లేదు. అయితే ఈ స్టాక్ సైడ్ వేస్లోనే ట్రేడ్ అవుతుంది. మీరు 51 లెవెల్లో ట్రేడ్ అవుతుంది అనమాట. పెద్దగా పెరగడానికి పెద్దగా టెక్నికల్స్ అంతగా ఎంకరేజింగ్గా కనిపించట్లేదు. మీరు హయ్యర్ లెవెల్స్లో ఎగ్జిట్ కావడం బెటర్ అండి. రైట్, నెక్స్ట్ కాలర్ దినేష్ బెంగళూరు నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. దినేష్ గారు చెప్పండి. మేడం, నేను ఫినోలెక్స్ 390లో బై చేశాను. ఓకే. లాస్ట్ 1 year హోల్డ్ చేయొచ్చు మేడం. ఫినోలెక్స్ ఇండస్ట్రీసా, కేబుల్స్ అండి? ఇండస్ట్రీస్ సార్. ఓకే, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నటువంటి కౌంటర్, పెట్రోకెమికల్స్ రంగానికి చెందిన స్టాక్ ఇది. సో నిన్న మాత్రం 2.8% పడిపోయింది. అయితే ఈ మధ్య కాలంలో బాగా పెరిగిందనమాట. 250 లెవెల్స్ నుంచి బాగా పెరిగింది. సో ఇక్కడ కరెక్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఫర్దర్గా కొద్దిగా వీక్ అయ్యి తర్వాత మళ్ళీ పుంజుకునే అవకాశం కనిపిస్తుంది. మీరు లాంగ్ టర్మ్ కోసం అయితే హోల్డ్ చేసుకోవచ్చు. రైట్, TCSకి ఎనీ టెక్నికల్ సజెషన్స్ మోహన్ గారు? ఓవరాల్గా IT రిలేటెడ్ కంపెనీస్, ఇన్ఫోసిస్ కావచ్చు, TCS కావచ్చు, విప్రో కావచ్చు, టెక్నికల్స్. అంటే యాక్చువల్గా TCS స్టాక్ స్పెసిఫిక్గా మాట్లాడితే యాక్చువల్గా బుల్ ట్రెండ్లోనే ఉందండి. ప్రజెంట్ అనిల్ గారు చెప్పినట్టుగానే సైడ్ చిన్న కరెక్షన్ జరుగుతుంది. వన్స్ కరెక్షన్ జరిగిన తర్వాత మీరు లాంగ్ టర్మ్ మీరు వెళ్ళొచ్చు. 259 బిలో కనుక క్లోజ్ అయితే మీ పొజిషన్ క్లోజ్ చేసుకోవచ్చు. కానీ లాంగ్ పొజిషన్స్ మాత్రం అప్ టు 2750, 2800 వరకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అనిల్ గారు, ఇవాళ ట్రేడింగ్ కాల్స్, అలాగే ఇవాళ మార్కెట్ ఎలా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎలా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఇవాళ మార్కెట్స్ పాజిటివ్గా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా GDP గణాంకాలు ఉత్సాహం మన మార్కెట్లో ఇవాళ కనిపించవచ్చు. సో మొత్తం పాజిటివ్ బయాసే కనిపించే అవకాశం ఉంది. అయితే ట్రేడింగ్ కోసం అశోక్ లేలాండ్ని చూస్ చేసుకోవచ్చు అండి. అశోక్ లేలాండ్ 108.95 NP దగ్గర ట్రేడ్ అవుతుంది.
సో 105 స్టాప్ లాస్తో 115 టార్గెట్ కోసం అశోక్ లేలాండ్ని బై చేసుకోవచ్చు. అదేవిధంగా అరవింద ఫార్మా స్ట్రాంగ్ Q4 రిజల్ట్స్ పోస్ట్ చేసింది. సో 785 దగ్గర ఉంది ప్రస్తుతం. 770 స్టాప్ లాస్తో 815 టార్గెట్ కోసం బై చేయొచ్చు. నియర్ టర్మ్లో ఇది 890 రేంజ్ని కూడా టచ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ జరిగిన డిస్కషన్ మీ హోల్డింగ్స్ ఏమైనా ఉన్నాయా అనిల్ గారు, మోహన్ గారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ బిజినెస్ ప్లస్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీటుదాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ HMTV.